సందేశం, నువ్వు కొన్నిటికి భయపడి తీరాలి. అలాగే మరికొన్నిటికి నువ్వు భయపడని అవసరం లేదు. బైబిల్లో చూస్తే లూకా సువార్త 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. లూకా 12:5. ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. ప్రభువే అంటున్నాడు, ఎవరికి భయపడవలనో నేను మీకు తెలియజేస్తాను. అంటే అర్థం ఎవరికి లేదా దేనికి భయపడకూడదో అది కూడా ఇంప్లైడ్ అండి. అంటే క్రైస్తవ జీవితంలో ఇట్స్ క్లియర్. ప్రభువే చెప్తున్నాడు, మీరు ఎవరికి భయపడాలో చెప్తారు, దేనికి భయపడవలనో చెప్తారు. అలాగే ఎవరికి భయపడకూడదు, దేనికి భయపడకూడదు, రెండు కూడా ప్రభువే వివరించడం ప్రారంభించాడు. కనుక విశ్వాస జీవితంలో ప్రభు యొక్క మాటను బట్టి మన జీవితంలో అర్థం చేసుకోవాలి దేవుని చిత్తం ఏంటి భయము విషయంలో. బైబిల్లో గమనిస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి 28:5. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. చూడండి, పరలోకం నుంచి వచ్చినటువంటి యొక్క దేవదూత ప్రవీణ వాళ్ళారా ఆ యొక్క స్త్రీలను చూసి చెప్పినటువంటి మాట భయపడవద్దు అంటున్నాడు. అంటే పరలోకములో ఒక సందేశం ఉంది. దేవదూత పరలోకం నుంచి వచ్చాడు కదా. ఎంటైర్ హెవెన్ హ్యాస్ వన్ మెసేజ్. పరలోకం అంతటిలో కూడా ఒక సందేశం ఉంది. ఏంటంటే భయపడవద్దు. దేవదూత దేవుని బిడ్డలతో ఎప్పుడు ప్రత్యక్షమైనా లేదా అనేక సందర్భాల్లో భయపడవద్దు అని ప్రారంభించారు. సరే అండి, దేవదూత చెప్పగానే వీళ్ళకి నిజంగా అంటే ఒక పులకరింత అనుకుందామా, సంభ్రమాశ్చర్యాలు అనుకుందామా. అక్కడి నుంచి స్త్రీలు బయలుదేరి కొద్దిసేపు అయింది. దేవదూత భయపడవద్దు అని చెప్పి కొద్ది నిమిషాలే అయింది. మళ్ళీ చూడండి ఏం జరిగిందో. మత్తయి 28:10. యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనిను. చాలు. ఈ భాగంలో చూస్తున్నాం కదా, వెంటనే లేదా కొద్ది నిమిషములకే ఆ స్త్రీలు దేవదూత సందేశం తీసుకున్నారు భయపడబోద్దారి. అండ్ దే బిగన్ టు రన్ టువర్డ్స్ ద అప్పర్ రూమ్. ఆ యొక్క మేడగది దగ్గరికి పరిగెత్తుతూ ఉన్నారు. అంతలోనే యేసు ప్రభు కనిపించి ఆల్రెడీ కొద్ది నిమిషాల కింద దేవదూత చెప్పాడు కదా భయపడవద్దని. ఇంకా మళ్ళీ నేను ఎందుకు చెప్పడం, చెప్పిందే మళ్ళీ రిపీట్ చేయడం దేనికి అని చెప్పి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద మెసేజ్ చెప్పాడా? లేదండి. మళ్ళీ ప్రభు అన్నాడు భయపడకండి అన్నాడు. ఎందుకండి మాటి మాటికి దేవుడు భయపడవద్దు అంటున్నాడు? అంటే ప్రభు ఎంఫాటిక్గా చెప్తున్నాడా, పునరుద్ఘాటిస్తున్నాడా? ఎస్, డెఫినెట్గా ఎస్ అండి. మరలా చాలా మందికి తెలుసు భయపడవద్దు అనేటువంటి ఆ యొక్క సెంటెన్స్ 365 సార్లు బైబిల్లో ఉంది. మరికొంతమంది చెప్తారు 366 సార్లు ఉంది అంటారు, లీప్ సంవత్సరంతో కలిసి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే వెంటనే బైబిల్లో చూస్తే మొదట దేవదూత చెప్పాడు, అండ్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ యేసు ప్రభువే ప్రత్యక్షమై మళ్ళీ భయపడవద్దు అన్నాడు. అంటే క్రైస్తవ జీవితంలో పలుమార్లు దేవుడు చెప్పినటువంటి సందేశం ఏది అంటే భయపడవద్దు అనే సందేశం చెప్పాడు. భయపడవద్దు. కనుక విశ్వాస జీవితంలో ఈ యొక్క ప్రథమ భాగం, నీ జీవితంలో నువ్వు భయపడకూడని వ్యక్తివిగా ఉండాలి. ఎప్పటికీ కూడా భయపడకూడదు. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనాన్ని మనం చూద్దాం. మార్కు 4:40. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. చాలు. యేసు ప్రభు తన శిష్యులతో పలికినటువంటి మాట. ఈ భాగంలో గమనిస్తే మీరెందుకు భయపడుతున్నారు, రెండవ సెంటెన్స్ ఇంకనూ నమ్మిక లేకుండా ఉన్నారా. అంటే ఫియర్ అండ్ ఫెయిత్, విశ్వాసము భయము, ఈ రెండు కూడా కాంట్రాడిక్టరీ అండి. అంటే పరస్పర విరుద్ధ భావం కలిగినటువంటి. భయం ఉంటే విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటే భయం ఉండదు. ఆప్షన్ మనకే అండి, నిర్ణయించుకోవాల్సింది మనమే. దేవుని వైపు నువ్వు చూసినట్లయితే విశ్వాసం అనేది ఉంటుంది. ఎందుకు భయపడ్డారంట? ఓ శిష్యులారా, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా. నమ్మకం లేదు కాబట్టి వీళ్ళు భయపడ్డారు. నమ్మకం ఉంటే భయపడారు. యేసునందలి విశ్వాసం భయమును తొలగిస్తుంది. యేసునందలి విశ్వాసం అపనమ్మకను తొలగించడం ప్రారంభిస్తుంది. చూడండి అసలు ఏంటి, ఏ సందర్భంలో ప్రభు ఈ మాట అన్నాడు, కొంచెం జాగ్రత్తగా చూద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రభు ఏ సందర్భంలో శిష్యులను చూసి మీరెందుకు భయపడుతున్నారు, రైట్. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 37-38 వచనాలు.
అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. చాలు, చదవండి అమ్మా. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను. చాలు. చాలా సందర్భాల్లో ముఖ్యంగా యవ్వనస్తులు ఏం చేస్తారంటే యూత్ రిట్రీట్లో క్వశ్చన్ అవర్ పెడతారు. క్వశ్చన్ అవర్ పెట్టినప్పుడు అడుగుతుంటారు, యేసు ప్రభు ఆ నీళ్ళలో ఎట్లా నిద్రపోయాడు, ఏమైనా నిద్రించినట్టుగా నటన చేస్తున్నాడా? నేనంటాను, ఒక సింపుల్ సీక్రెట్ ఏంటి చెప్పమంటారా? ప్రభువుకు ఆ అలల తాకిడి తగలలేదు, ప్రభు మీద కప్పబడినటువంటి నీళ్ళ ద్వారా భయము రాలేదు. ఆ దోణి అలల చేత అటు ఇటు ఊగుతుంటే దానికి భయం లేదు. లేకపోతే కురుస్తున్న వర్షానికి తడిచి మనమైతే ఏం చేస్తాం, జలుబు వస్తుందేమో అనుకుంటాం కదా, అటువంటి భయం లేదు. హోరు గాలి వీస్తుంది, ప్రకృతికి భయపడలేదు, తాను ఎదుర్కొనేటువంటి సమస్యకు భయపడలేదు, తనను కప్పినటువంటి నీళ్లకు భయపడలేదు. ఎంత చెలించలేదంటే అందుకే నిద్రపోయాడండి. హల్లెలూయా. చాలామంది, బ్రదర్ ఇది ఆలోచన చేస్తే నాకు నిద్ర పట్టదు బ్రదర్, రాత్రి 2 అవుతుంది, రాత్రి 3 అవుతుంది, తెల్లవారే వరకు ఆలోచన చేస్తుంటాను, ఇదిగో నా కుమార్తె వివాహం సంగతి ఏంటి, లేదా నా కుమారుడి భవిష్యత్తు ఏంటి, నేను ఆలోచన చేస్తున్నా, బీపీ పెరిగిపోతా ఉంది, రాత్రులందరూ నిద్ర పట్టదు. వాట్ డస్ ఇట్ మీన్? ఎంత భయంకరమైన సమస్యలోనైనా ప్రభు నిద్రపోయి చూపించాడండి. దట్ హీ వాజ్ నాట్ affected at all by any negative thought. ఎటువంటి అంటే చెడు ఆలోచన అంటే అలలను బట్టి, గాలిని బట్టి, లేకపోతే భయంకరంగా శిష్యుల కేకలు. ఆదివారం నేను ఒక సందేశంలో ఒక మాట అన్నా, గ్రూప్ సైకాలజీకి దావీదు భయపడలేదు అని. అలా ఈ యొక్క 12 మంది శిష్యులు కేకలేస్తుంటే ఆ యొక్క సైకాలజీ అందుకున్నాడా ప్రభు? నో, ఏమీ లేదండి. ఎందుకంత గాఢ నిద్ర అంటే భయపడలేదు, అస్సలు చెల్లించలేదు. దేవునికి నిజంగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా కొంచెం డీప్గా చూద్దాం ఈ భాగం. మార్కు సువార్త 4వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చూద్దాం. మార్కు 4:36. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. చిన్న దోణిలో యేసు ప్రభు ఉన్నాడు. చిన్న దోణిలో పెద్ద తుఫాను వచ్చిందండి. చిన్న దోణిలో ఏమొచ్చింది? పెద్ద తుఫాను వచ్చింది. అనేక మంది దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే, మా కుటుంబము ఎదుర్కొనే సమస్య కాదు బ్రదర్, ఇదేదో పెద్ద వాళ్ళకు గొప్ప వాళ్ళకు వస్తే బాగుంటుంది, కానీ ఈ ప్రాబ్లం మేము ఎదుర్కొనేది కాదు, మేము ఎదుర్కోవాల్సింది కాదు. ఎస్, అలాంటి సమస్య గుండా యేసు తానే వెళ్ళాడు. బైబిల్ చెప్తుంది యేసు ఒక చిన్న దోణిలో వెళ్ళాడు. ఆ గలిలయ సముద్రంలో ఒక పెద్ద తుఫాను చెలరేగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇట్స్ పాసిబుల్. చిన్న దోణిలో 13 మంది ఉన్నారండి. దోణి చాలా చిన్నది. 13 మంది అంటే 12 మంది శిష్యులు, యేసు ప్రభు, మొత్తం 13 మంది ఉన్నారు. ఇరుక్కొని ఉన్నారు. ఆ చిన్న దోణి చూడండి, ఏం కావాలి? అంత పెద్ద తుఫాన్, అంత పెద్ద అలలు, అంత పెద్దగా ఎగసిపడే తరంగాలు, హోరు గాలి, వీటిలో చిన్న దోణి ఏం కావాలి? మునిగిపోవాలా, పగిలిపోవాలా? అందుకే వారు కేకలేశారు. ఎవరు? అపోస్తలులు కేకలేశారు. ఎస్, మన జీవితాల్లో కూడా చిన్న జీవితాలలో పెద్ద సమస్యలు వస్తాయి. అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తాడు, బ్రదర్ ఇదిగో ఈ వ్యాధి వచ్చింది, దీనికి 10 లక్షలు ఖర్చు అవుతుందంట, మా దగ్గర అంత డబ్బు లేదు, మేము భరించలేం. ఎస్, గాడ్ ఆర్ జీసస్ హ్యాస్ ఆల్రెడీ గాన్ త్రూ సిమిలర్ సిచ్యువేషన్స్. ఇటువంటి వాటి కూడా ప్రభు వెళ్ళాడండి. వెళుతూ ఏం చేశాడు ప్రభు? భయపడవద్దు అనేటువంటి ఒక సందేశం ఇచ్చాడు. భయపడవద్దు. ఎందుకంటే అందుకే ఆ దోణిలో, ఆ చిన్న దోణి, పెద్ద ఓడైతే అలల తాకిడికి పెద్దగా షేక్ కాదండి. అయితే చిన్న దోణి అయితే అలల తాకిడికి ఎలా ఉంటుంది? అప్ సైడ్ డౌన్ కావాలి. చిన్న దోణి అయితే ప్రభు కృప వల్ల నేను ఒకసారి ఒక అబాండన్డ్ మిలిటరీ షిప్లోకి వెళ్ళాను, మ్యూజియంలో చూసేదానికి. అంటే మిలిటరీ వాళ్ళు ఇక దాన్ని అవసరం లేదని పక్కన పెట్టేశారు, అది మ్యూజియంలో పెట్టారు. సముద్రంలో ఉంది. ఆ యొక్క పెద్ద ఓడలోనికి వెళ్ళాను. చెప్పాలంటే ఆ యొక్క ఓడ ఒక ఫర్లాంగ్ దూరం ఉంటుంది. ఆ యొక్క ఓడలో నేను నడుస్తా పోతున్నాను.
ఏమీ కదలలేదండి. సముద్రము బాగా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది. అయితే ఓడ కదలలేదు, ఎందుకంటే చాలా పెద్ద ఓడ. అవునండి. అయితే అదే చిన్న ఓడ అయితే, అదే చిన్నదోనైతే అంత పెద్ద అలలకు తట్టుకుంటుందా? యేసు ఆ స్థలంలో ఉండినాడు. ఎందుకంటే నీ జీవితంలో, నా జీవితంలో కూడా భరించలేని సమస్యలు వచ్చినప్పుడు, నీ శక్తికి మించిన సమస్యలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? బైబిల్ చెప్తుంది, యేసునందు విశ్వాసం ఉంచి హ్యాపీగా నిద్రపోండి. నథింగ్ విల్ హ్యాపన్, నథింగ్ విల్ హ్యాపన్. ఎందుకంటే నా చెయ్యి దాటే సమస్యలు ఉన్నాయి, కానీ నా దేవుని చెయ్యి దాటే సమస్యలు లేవండి. హల్లెలూయా. నా శక్తికి మించిన సమస్యలు ఉన్నాయి, నేను కాదని చెప్పాను. అయితే నా దేవుని శక్తికి మించిన సమస్యలు లేవు. మహిమ గల దేవునికి వందన చెల్లిద్దాం. అందుకే ప్రభు యేసు ఏం చేశాడు? ఆ ఓడ అమరమును చేరి హ్యాపీగా నిద్రపోతున్నాడు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. మార్కు 4:41. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరు? గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. భయపడితే ప్రభు ఏమంటాడండి? మీరెందుకు భయపడుతున్నారు అంటాడు. మిక్కిలి భయపడితే సైలెంట్గా ఉన్నాడే. మళ్ళీ చెప్తున్నాను, నా మాట తిరిగి చెప్తున్నాను. శిష్యులు భయపడితే మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అన్నాడు కదా ప్రభు. భయపడితే భయపడ్డారే అని ప్రశ్నించాడు. మిక్కిలి భయపడితే సైలెంట్గా ఉన్నాడు. ఏంటండి కారణం? ఆలోచన చేశారా ఎప్పుడైనా? చూడండి, మత్తయి సువార్త 8:26 చదువుకుందాం. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని. చాలు. అలలను చూసి భయపడితే గద్దిస్తాడు, మీరెందుకు భయపడుతున్నారంటాడు. ప్రభు శక్తిని చూసి భయపడితే సైలెంట్గా ఉంటాడండి. భయము 2 రకాలు. కొన్నిటికి మనం భయపడాలి, కొన్నిటికి మనం భయపడకూడదు. అలలను చూసి భయపడవద్దు, ప్రభు శక్తిని చూసి భయపడు. గాలిని చూసి భయపడవద్దు, యేసు దేవుని యొక్క మహిమను చూసి భయపడు. దట్స్ వై వారు మిక్కిలి భయపడ్డారు. ఎందుకంటే ఆయన ఆజ్ఞాపించగానే గాలి సముద్రపు పొంగు అణచిపోయి సముద్రము మిక్కిలి నిమ్మలమైందంట. మనం అందరం చిన్నతనంలో స్కూల్లో చదువుకున్న వాళ్ళమే కదా దాదాపు. ఓకే, ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూల్లో అల్లరి చేస్తారు టీచర్ లేకపోతే. టీచర్ లోపలికి రాగానే గప్చుప్. అలా ఉందండి సముద్రం. యేసు లేచి నిలబడగానే, యేసు లేవగానే ఒక్కసారి కలయ చూచి గాలి సముద్రాన్ని గద్దించగానే ఆ సముద్రం నిమ్మలమైపోయింది. యేసు ప్రభు యొక్క అమేజింగ్ పవర్ చూశారు. బైబిల్లో వ్రాయబడింది, మిక్కిలి భయపడ్డారు. చాలా జాగ్రత్తగా చూడండి. అలలను చూచి భయపడ్డారు, యేసును చూచి మిక్కిలి భయపడ్డారు. గాలి సముద్రపు పొంగును చూచి భయపడ్డారు. వెరస్ బైబిల్ చెప్తుంది, యేసు శక్తిని చూచి మిక్కిలి భయపడ్డారు. గాలి సముద్రాన్ని చూచి భయపడితే అల్ప విశ్వాసి అని గద్దించాడు. యేసును చూచి మిక్కిలి భయపడితే అల్ప విశ్వాసి అనలేదు, లోపల సంతోషించి ఉంటాడు. సమస్యను చూచి భయపడవద్దు, యేసు శక్తిని చూచి నువ్వు భయపడు. ఆమేన్. యేసు శక్తిని చూచి నువ్వు భయపడు. అందుకే ఈరోజు సందేశం, దేనికి నువ్వు భయపడవలెనో దేనికి భయపడకూడదు. సమస్యను చూచి భయపడవద్దు. బైబిల్లో చూస్తే మార్కు సువార్త 5:36 మనం చూస్తాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఇంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. చాలు. ప్రపంచంలో వర్స్ట్ ప్రాబ్లం ఏదైనా, అన్నిటికంటే భయంకరమైన ప్రాబ్లం ఏదైనా ఉందంటే మరణమే కదా. మరణం వస్తే 12 సంవత్సరాల అమ్మాయి యొక్క తండ్రి, ఒక్కసారి ఆలోచన చేయండి, చివరికి యేసు ప్రభు దగ్గర వచ్చినా కూడా తన కుమార్తె బాగాలేదు అంటే ఎంత భయంకరమైన వ్యధగుండా, రంపపు కోతగుండా ఆ యాయిరు అనేటువంటి తండ్రి వెళ్తాడు. ఎందుకంటే ఇంక లాస్ట్ హోప్ యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ప్రభు నా చిన్న కుమార్తె చనిపోయేదానికి సిద్ధంగా ఉంది. ప్రభు చాలా ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యాడు. ఇదిగో నేను వస్తున్నాను, బయలుదేరుతున్నాను. అయితే మార్గ మధ్యంలో వచ్చిన న్యూస్, అయ్యా సమాజ మందిరపు అధికారి, మీ కుమార్తె చనిపోయినది. చావు వార్త చల్లగా చెప్పారు, చాలా ప్రభువును ప్రేమించే వాళ్ళుగా చెప్పారు. ఇక బోధకుడిని శ్రమ పెట్టవద్దు. ఎంత ప్రేమనో వీళ్ళకి బోధకుని మీద. కొంతమంది ప్రేయర్ చేస్తే దేవుడు టైర్డ్ అవుతాడని ఫీల్ అవుతారు. ఇలాంటి కేటగిరీ ప్రేమిన వాళ్ళారా.
కనుక బైబిల్లో చూస్తే ప్రభు అన్నాడు, మరణం వచ్చినప్పుడు ప్రభు అంటాడు కదా, యాయురు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఈ యొక్క విశ్వాసానికి, ప్రార్థనకు, ఈ రెండిటికి ప్రియమైన వాళ్ళారా సీజన్ అనేది లేదండి. ఎనీ టైం, నేను ఎప్పుడు చెప్తాను, ఎనీథింగ్ మే హ్యాపన్, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఓన్లీ బిలీవ్, నమ్మిక మాత్రం ఉంచము. అయ్యా చనిపోయాడు, లేదా చనిపోయింది నా కుమార్తె, ఎస్. మనమే అయితే ఏమంటాం, అన్ని చోట్ల తిరిగామండి, అన్ని ఊర్లు తిరిగాం, తిరగాల్సిన స్థలాలను చూసాం, తిరిగి మీ యేసు దగ్గరికి కూడా వచ్చాం. అప్పుడప్పుడు నేను వింటుంటాను, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నిజముగా వచ్చి, మళ్ళీ చెప్తున్నా, నిజముగా వచ్చి పొందని వాళ్ళు ఎవరు లేరండి. యేసుక్రీస్తు అన్యాయస్తుడు కాదు. మాట ఇచ్చు యెహోవా, మాటను నెరవేర్చు యెహోవా. కాబట్టి మరణం వచ్చినా భయపడవద్దు, పక్షవాయువు వచ్చినా భయపడవద్దు, కరోనా లాంటి భయంకరమైన వ్యాధి వచ్చినా భయపడవద్దు. అయితే నువ్వు దేనికి భయపడాలి? దేవుని అమేజింగ్ పవర్ చూచి. దేనికి భయపడాలి? అమేజింగ్ పవర్ ఆఫ్ గాడ్. లూకా సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. విస్మయముందిరి ఇంగ్లీష్ బైబిల్లో భయపడినట్టుగా కూడా ఉంటుంది. ఈ భాగంలో చూస్తే వీళ్ళు భయపడ్డారు, ప్రభు వాళ్ళని గద్దించాలా. ఎందుకు భయపడ్డారు? ఒక్కసారి అన్ఇమాజినబుల్. ఎందుకంటే ప్రొఫెషనల్ ఫిషర్మెన్ ఎవరు? ఈ యొక్క పేతురు, ఈ గుంపు అంతా కూడా వృత్తిరీత్యా, నైపుణ్య రీత్యా ఒకవేళ మంచి జాలరులు, చేపలు పట్టేటువంటి వారు. ప్రాబబ్లీ వారి యొక్క వృత్తిలో నెవర్ సచ్ ఎ బిగ్ క్యాచ్, అంత పెద్దగా పట్టబడ్డం ఎప్పుడు చూడలేదు. అది కూడా ఒక వ్యక్తి మాటకు, ఒక వ్యక్తి జస్ట్ అలా చెబితే ఏంటి. నేను అప్పుడప్పుడు చెప్తుంటా, యేసయ్య మాట గలిలయ సముద్రాన్ని గాలించి ఆ యొక్క చేపలు తెచ్చి వలలో పడేట్టుగా చేసింది. అది చూచి వారు భయపడ్డారు. ప్రభు వాళ్ళని గద్దించలేదు. ఎందుకు భయపడుతున్నావు? నమ్మకం లేదా? ఈ భయం వేరండి. సమస్యను చూచి భయపడవద్దు, మరణాన్ని చూచి భయపడవద్దు, భయంకరమైన వ్యాధిని చూచి భయపడవద్దు. బికాస్ స్టేజెస్ ఆఫ్ ద డిసీజ్ అనేది వైద్య శాస్త్రంలోనే అండి, ఫెయిత్ సైన్స్లో లేదు ప్రేమిన వాళ్ళ. ఆ యొక్క విశ్వాసపు సైన్స్లో లేదండి. విశ్వాసపు పరిధి చాలా గొప్పది. దేవుని వాక్యం తిరిగి మనం చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం, ఈసారి 5-6 వచనాలు చదువుకుందాం. ఎవరికి మీరు భయపడవలెను మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. ఆమేన్. ప్రభు యొక్క సందేశం చూడండి. ప్రతి పిచ్చుకను ప్రభు చూస్తూ ఉంటాడంట. ప్రేమిల వాళ్ళారా, ఆయన జ్ఞానం ఎంత, ఆయన శక్తి ఎంత వర్ణించడం సాధ్యమవుతుందా? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు, మీరు భయపడవలసింది ఆయనకే. అంటే ఇంక దేనికి భయపడవద్దు, ఏ సమస్యకు భయపడవద్దు. మీరు భయపడవలసింది ఆయనకే. ఎవరికైతే మన ప్రాణాత్మ దేహముల మీద సర్వాధికారం, సంపూర్ణ అధికారం ఉందో ఆయనకే భయపడండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయనకే భయపడండి. ఎవరు మన దేవుడు? ఒకసారి ఆలోచన చేసి ముగిద్దామా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తాం. ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఎవరంట మన దేవుడు? ఆ 4 జీవులు, 24 పెద్దలు, యేసు ప్రభు, గొర్రె పిల్ల అంటే యేసు ప్రభు ఎదుట సాగిలపడిరి. నేను ఎప్పుడు కూడా ప్రభు యొక్క క్యారెక్టర్ ఎక్కువ స్టడీ చేస్తారండి. ప్రభు ఎక్కువగా మహిమపరచబడే సమయంలో గొర్రెపిల్లలాగా కనిపిస్తాడు, సింహములాగా కనిపిస్తాడు. ఎందుకంటే మనమే అయితే ఏం చేస్తాం, చాలా పొంగిపోతాం కదా. అయితే యేసుప్రభు అలాంటి వాడు కాదు. యేసుప్రభు ఆ యొక్క 7 ముద్రలు విప్పేటువంటి పుస్తకం తీసుకునేదానికి ఎవరు లేకపోతే అప్పుడు ఒక అనౌన్స్మెంట్, యోహాను ఏడవద్దు, యూదా గోత్రపు సింహం
ఈ యొక్క 7 ముద్రలను విప్పుటకు యోగ్యుడు, జయించాడు. ఏమని ఇంట్రడ్యూస్ చేశాడు? అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఏమని చెప్పాడు? యూదా గోత్రపు సింహము జయించాడు అన్నాడు. సో మొత్తం పరలోకం అంతా యూదా గోత్రపు సింహం యేసు ప్రభు వైపు చూస్తే ఆయన సింహంలాగా కనపడకుండా గొర్రెపిల్లలాగా కనిపిస్తున్నాడు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ అండి. అంత తగ్గించుకుంటాడు ప్రభు, అంత తగ్గించుకుంటాడు. ఇక్కడ కూడా చూస్తే బైబిల్లో రాయబడింది కదా, పరలోకంలో ఉండేటువంటి టాప్ క్యాడర్ ఆ 4 జీవులు, తర్వాత 24 పెద్దలు, ఈ వీళ్ళంతా ఒక్కసారి యేసు ప్రభు దగ్గర సాగిల పడితే బైబిల్లో రాయబడింది గొర్రెపిల్ల ఎదుట సాగిల పడ్డారు. చూడండి, అంటే అంత మహిమ టైంలో ఎంతగా తగ్గించుకుంటాడు. ఎవరికి ఉండదండి క్యారెక్టర్, ఏ మానవుడికి ఉండదు. అందుకే మనం యేసు దగ్గర నేర్చుకోవాలి. అయితే ఒక సత్యం ఏంటంటే, ప్రభు దగ్గర 4 జీవులు 24 పెద్దలే సాగిల పడితే మనం ఏం చేయాలండి? ఒక ప్రక్క మన ప్రభువును ప్రేమించాలి, మన ప్రాణముతోడు ప్రేమించాలి. బట్ అట్ ద సేమ్ టైం నాకు చాలా ఇష్టమైన ఒక వాక్యం యేసుక్రీస్తుని గురించి యెషయా గ్రంథంలో రాయబడింది. యెహోవా దేవుని గూర్చిన భయం యేసు ప్రభువుకు ఇంపైన సువాసన. ఒకే సింహాసనం మీద 2 కూర్చొని ఉంటారు. తండ్రి కుడి పార్శ్వమున ఉంటాడు, తండ్రి రొమ్ముకు ఆనుకొని ఉంటాడు. తండ్రి యొక్క దైవత్వం అంతా తనలో ఉంచుకున్నవాడు యేసుక్రీస్తు, తండ్రితో సమానుడు. అయితే తండ్రికి భయపడతాడు. హల్లెలూయా. సీ ద బ్యూటీ ఆఫ్ హిస్ క్యారెక్టర్. కుమారుడే తండ్రికి భయపడితే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు మనము కూడా ఆయనకు భయపడాలి. ప్రభువే అన్నాడు, మీరు ఎవరికి భయపడవలనో నేను చెప్తాను. దట్ మీన్స్ యూ కెన్ కేటగరైజ్ దేనికి భయపడకూడదో ఉందండి. కనుక ఎటువంటి సమస్యకు కూడా భయపడవద్దు, ఎటువంటి సమస్యకు. బికాస్ వీటన్నిటినీ యేసయ్య ఎప్పుడూ జయించాడు. ఏ సమస్య అయినా కూడా మృతమైన సమస్యని కానీ లివింగ్ ప్రాబ్లం కాదు. అది చచ్చిపోయింది. యేసు ప్రభు సిలువలో అది కూడా చచ్చిపోయింది. ప్రభు దాన్ని చంపి లేచాడు. ఆమేన్. కనుక నీవు భయపడవలసింది ఆయనకే. అందుకే నాటి సందేశం, దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు. ప్రభు అన్నాడు, మీరు ఎవరికి భయపడవలనో మీకు తెలియజేస్తాను. మీరు ఎవరికి భయపడవలనో లూకా 12:5 మీకు తెలియజేస్తాను. ఈరోజు ఒక టీచింగ్, యేసు ప్రభు యొక్క టీచింగ్ లాగా నేను చెప్పాను. మన జీవితంలో అలవాటు చేసుకుందాం. మనము భయపడవలసింది ఆయనకే, మనము వణకవలసింది ఆయనకే, దిగులు పడవలసింది బైబిల్లో ఉన్న మాటలు ఇవి ఆయనకే. అయితే కొండంత సమస్యను చూసినా మనం గుర్తిద్దాం, ఆ కొండను చూర్ణం చేసేవాళ్ళము కాదు, పెకలించి సముద్రంలో పడవేసేవారు. కొండ సముద్రంలో పడేస్తే ఏమవుతుందండి? సునామీ వస్తుంది. అవునా? సునామీ అనే పదం ఒక 10 years బ్యాక్ తెలియదేమో ప్రపంచానికి. సముద్రం నేల మీదకి వస్తే సునామీ కదా. ఒక విశ్వాసి సునామీని పుట్టిస్తాడండి. హల్లెలూయా. కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయము అంటే సముద్రంలో పోయి పడుతుంది. నెక్స్ట్ సముద్రం రేగుతుందండి, రేగి భూమి మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు సునామీని పుట్టించేవారు. ప్రేమగల పరిశుద్ధమైన మా తండ్రి మీ దాసునిగా చేయవలసినవే చేసినా నేను ఒప్పుకుంటున్నా. మిగిలిన కార్యం మీరు జరిగించండి ప్రభువా. విన్న ఒక్కొక్కరిలో ఎవరు రక్షణ పొందలేదు తండ్రి, భయమును పుట్టించండి ప్రభువా. ఎవరు రక్షణ పొందలేదు వారి పాపములను వారు ఒప్పుకున్నట్లుగా మీ కృప ఇవ్వండి తండ్రి. ఎవరు రక్షణ పొందలేదు ప్రభు, వారి నేత్రాలు తెరిచిన సిలువ దర్శనం ప్రసాదించండి ప్రభువా. ఎవరు రక్షించబడ్డారో తండ్రి, వారి జీవితంలో ఒక భారం, వారి గుండెలో ఒక కుంపటి ఉంచండి ప్రభువా. ఎప్పుడు మంట, ఇతరుల రక్షణ కొరకు, ఇతరులు మారుమనసు పొందాలి అనే ఆ మంట ఉంచమని అడుగుతున్నారు. మా దేవా, మీ రాకడ సమీపించింది ప్రభువా, బహు త్వరలో రాలై ఉన్నారు తండ్రి. మాతో మాట్లాడినందుకు వందనాలు.
మీ కృపా కార్యాలు జరిగించమని తండ్రి, మీ బిడ్డలలో మీ ఆత్మకార్యం అత్యధికం చేయమని యేసు నామమందే అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.